పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగా. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క విశ్రాంతి దినం ఆదివారం తిరుసభ మనకిస్తున్నటువంటి ఒక గొప్ప పండుగ క్రీస్తు సాక్షాత్కార పండుగ. ఇదే పండుగను చాలా చోట్ల రకరకాలుగా ముగ్గురు రాజుల పండుగ అని, ముగ్గురు జ్ఞానుల పండుగ అని కొనియాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పండుగ రోజున, ఈ యొక్క ఉత్సవం రోజున ఈనాటి పట్టణాల ద్వారా ప్రభు మనకి తెలియచేస్తున్నది ఏంటి అనంటే, ఈ యొక్క ముగ్గురు జ్ఞానులు ఆ యొక్క నక్షత్రాన్ని అనుసరిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా మధ్యలో నక్షత్రం అదృశ్యమవుతుంది అని చూస్తూ ఉన్నాం. యెరూషలేము నగరానికి వచ్చినప్పుడు వారు నక్షత్రాన్ని చూడలేకపోయారు. మళ్ళీ యెరూషలేము నగరం దాటిన తర్వాత నక్షత్రాన్ని చూడగలిగారు. యెరూషలేము నగరం ఆ సమయంలో హేరోదు రాజు పాలిస్తున్నాడు కాబట్టి పాపముతో నిండి ఉన్నటువంటి ఆ స్థలం. ఎప్పుడైతే వాళ్ళు నక్షత్రాన్ని అనుసరిస్తూ పోయినంతసేపు ప్రయాణం సాఫీగా మంచిగా కొనసాగింది. కానీ మనుషుల మీద ఎప్పుడైతే ఆధారపడ్డారో వారి యొక్క ప్రయాణం యెరూషలేములో ఆగిపోయింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు వస్తాయి. దేవుని అనుసరిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మన ప్రయాణం ముందుకు నడుస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని వదిలిపెడతామో మన ముందు చిన్న సమస్య ఉన్నా కూడా భయం ఉంటుంది. చిన్న సమస్య ఉన్నా కూడా ఏదో తెలియని ఒక రకమైనటువంటి వేదన. మళ్ళీ అదే మనిషి, అదే నేను నా వెనక చూసుకుంటే అంతకంటే పెద్ద సమస్యను అనుభవించాను, దాటిపోయాను. కానీ ఇప్పుడు నా ముందున్న సమస్య నేను దాటి వచ్చిన సమస్య కంటే చిన్నది. అయినా కూడా నేను ఈ సమస్యను దాటాలి అంటే ఈ కష్టం నేను చూసినప్పుడు భయపడతాను. ఈరోజు ఈ యొక్క ముగ్గురు జ్ఞానులు కూడా యెరూషలేములోకి వచ్చినప్పుడు అక్కడి దాకా బాగా నక్షత్రాన్ని చూసి అనుసరించారు. ప్రయాణం బాగానే సాగింది. ఏ విధమైన ఆటంకం లేకుండా సాఫీగా సాగిన ప్రయాణం ఎప్పుడైతే మనుషుల మీద ఆధారపడి అక్కడ రాజును కలవడానికి పోయి, ఇక్కడ ఎవరో పుట్టారంట కదా, ఇదేంటి అదేంటి అని అడగడానికి పోయినప్పుడు నక్షత్రాన్ని చూడలేకపోయారు. కొన్నిసార్లు మన జీవితంలో మనం కూడా ఈ వాక్యం అనే నక్షత్రాన్ని అనుసరించినంత కాలం మన జీవితం సాఫీగానే సాగుతుంది. కానీ ఎప్పుడైతే నక్షత్రాన్ని కాకుండా, వాక్యాన్ని కాకుండా నేను నా మనుషుల మీద ఆధారపడుతూ నా జీవితాన్ని మార్చుకోవాలని ముందుకు పోతానో, అలాంటి పరిస్థితుల్లో ఏ నక్షత్రం అయితే ఆ ముగ్గురు జ్ఞానులను నడిపించిందో వాళ్ళు చూడలేకపోయారు. నక్షత్రం అదృశ్యమైంది అని చెప్పడానికంటే బదులు వాళ్ళు చూడలేకపోయారని మనం అర్థం చేసుకోవాలి. కారణం నక్షత్రం అక్కడ లేదని కాదు, నక్షత్రం ఉంది. కానీ వీళ్ళున్న స్థలం కరెక్ట్ కాదు, వీళ్ళు వెళ్ళాల్సిన స్థలం కరెక్ట్ అయిన స్థలం కాదు. అందుకే వారు నక్షత్రాన్ని చూడలేకపోయారు. మన జీవితంలో కూడా వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నంతసేపు మన జీవితం కూడా ముందుకు వెళ్తూనే ఉంటుంది. కనుక ఈ వాక్యం అనే నక్షత్రాన్ని అనుసరించే బిడ్డలుగా మనం ఉండాలి అని, ఆ వాక్యాన్ని అనుసరిస్తూ మళ్ళీ ఎప్పుడైతే యెరూషలేమును దాటిపోయారో మళ్ళీ నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ పోయారు. అలా ఎప్పుడైతే మన వాక్యం ప్రకారం నడవడం కాకుండా వేరొక విధంగా నడుస్తామో అలాంటి సందర్భాల్లో పడిపోతాం.
టెన్షన్స్ వస్తాయి, సమస్యలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి, సమస్యలు ఉండవని కాదు. కానీ ఆ సమస్యల్ని దాటిపోయే శక్తి నీవు వాక్యం ద్వారా నువ్వు పొందుకుంటావు. కానీ ఆ వాక్యమే నీ జీవితంలో నువ్వు కొన్నిసార్లు వదిలేసినప్పుడు నీలో భయం వస్తుంది, నీలో అమ్మో ఇవన్నీ చేయగలనా అన్న అపనమ్మకం వస్తుంది, అవిశ్వాసం నీలో పెరుగుతుంది. కనుక వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యాన్ని వింటూ, వాక్య ప్రకారం ముందుకు వెళ్తూ, ఎప్పుడైతే నక్షత్రాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళారో వారు క్రీస్తుని చేరుకున్నారు. వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మనం కూడా క్రీస్తు ప్రభు సన్నిధికి మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లే. కనుక ఈరోజు ఆ ముగ్గురు రాజులతో కలిసి మనం కూడా ఆ చిన్నారి బాలయేసుని మరొక్కసారి దర్శించే భాగ్యం ప్రభు మనకి ఈ పండుగ ద్వారా ఇచ్చాడు. కనుక ఈ పండుగ ద్వారా ప్రభు మేము మా కుటుంబంతో కలిసి నీ సన్నిధిని అనుభవించే కృప, ముగ్గురు రాజులతో కలిసి నేను కూడా నిన్ను దర్శించే కృప మాకు ఇవ్వండి అని ఈ పూజ బలిలో ప్రార్థిస్తూ, ఈ బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి 2 చేతులు హృదయం మీద ఉంచుకొని మనం చేసిన తప్పులకై మన్నింపు కోరుకుంటూ, ప్రభువా ఎన్నో సందర్భాలలో నీ మీద ఆధారపడాల్సిన నేను నా ఆలోచనల మీద, మనుషుల మీద, లోకం మీద ఆధారపడి నాలో భయాన్ని పెంచుకున్నాను, నాలో టెన్షన్స్ని పెంచుకున్నాను, నాలో అవిశ్వాసాన్ని పెంచుకున్నాను. ప్రభువా నన్ను మన్నించండి, నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను అని మన పాపములను ప్రభు చెంత ఒప్పుకుంటాము. దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసితివి. ప్రేమామయుడును సర్వశక్తిమంతుడునైన నీ కుమారుడు మాతోనే ఉన్నాడని దృఢముగా నమ్ముకునిన మాకు నీ మహత్వమును తిలకించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-6 వచనములు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-6 వచనములు. యెరూషలేమా లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించియున్న, జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కన్నులెత్తి నలువైపులా పరిగించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు.
నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యముగాంచి నీవు సంతసముతో మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభువు వాక్కు. పరమ పవిత్రుడ నీవే, పావన చేయుడ నీవే, నీకే స్తోత్రం యేసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చేయుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చేయుడ నీవే. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2-3 వచనములు మరియు 5-6 వచనములు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2-3 వచనములు మరియు 5-6 వచనములు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవదర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచను. దీని గూర్చి నేను సంగ్రహముగా రాసితిని. గతమున మానవులకు ఈ పరమరహస్యమును తెలుపబడలేదు, కానీ దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలను దీన్ని తెలియజేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవములే. క్రీస్తు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములలో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీపై ఆనందముగాక. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-12 వరకు. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయా సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అనిరి. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రధాన ఆర్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచట జన్మించును అని ప్రశ్నించెను. యూదయా సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయా సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రము చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో నున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి.
పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సామ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి లేపి హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన, చిన్నారి బాలయేసు వందనం, చిన్నారి బాలయేసు స్తోత్రం, చిన్నారి బాలయేసు ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు మిక్కిలిగా ప్రేమించిపోయి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఉపోద్ఘాతములో ముందు మాటల్లో విన్నట్టుగా ఏం పండుగ చేసుకుంటున్నాం? ముగ్గురు రాజుల పండుగ, లేకపోతే ముగ్గురు జ్ఞానుల పండుగ అని, అంతకంటే ముఖ్యముగా క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము అని ఈ రోజున తల్లి అయినటువంటి స్త్రీ సభ మనందరికీ కూడా ఇస్తూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు జ్ఞానుల గురించి, ముగ్గురు రాజుల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఈ ముగ్గురు రాజులు ఎవరు అసలు? ముగ్గురు రాజులు ఎక్కడి నుంచి వచ్చారు? దేనికోసం వచ్చారు? వారు మనందరికీ కూడా ఈ రోజున నక్షత్రం అనుసరించి చిన్నారి బాలయేసుని కనుగొని వారు మనకిచ్చేటువంటి సందేశం ఏమిటి అని ప్రశ్నిస్తే, ముందుగా ముగ్గురు రాజులు ఎవరండి? పేర్లు మర్చిపోయారా? ప్రైజ్ ద లార్డ్. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పండుగ జరుగుతూనే ఉంది. ముగ్గురు రాజుల పేర్లేంది? బల్తజర్, మెల్క్యూర్, కస్పర్. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, బల్తజర్, మెల్క్యూర్, కస్పర్. ఇప్పుడు ఏమైనా గుర్తుంటాయా? ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు రాజులు లేకపోతే జ్ఞానులు అంటారు. ఎక్కువగా రాజులు అనే కంటే కూడా జ్ఞానులు అంటారు. అంటే వీరు జ్ఞానంతో ఉన్నవారు. ఈ మధ్య కాలంలో సంఘంలో, సమాజంలో జ్ఞానంతో ఉండేవాళ్ళు రెండు రకాలు. జ్ఞానంతో ఉండేవాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. మాకు అంతా తెలుసు, మేము చదువుకున్నాము, మాకున్నటువంటి జ్ఞానంతోటి, పరిజ్ఞానంతోటి, టెక్నాలజీతోటి దేవుడు లేడు అని చెప్పేవారు ఒకవైపు. ఇంకొక వైపు అదే జ్ఞానంతో ఉండి ఏది జరిగినా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఉంటుంది, దేవుడికి అలా శక్తి ఉన్నది, దేవుడి ద్వారా మాత్రమే ప్రతి ఒక్కటి కూడా జరుగుతుందని నమ్మకంతోటి, విశ్వాసంతో నడిచేవారు మరొక వైపు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే మనము చాలా చోట్ల ఆసుపత్రుల్లోకి వెళ్ళినప్పుడు ఏమంటారు? ఆసుపత్రిలో ఆపరేషన్ సక్సెస్ అయితే ఏమంటారు? దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగిందని ఎవరంటారండి? డాక్టర్లు అంటారు. వారికి జ్ఞానం ఉండి, జ్ఞానంతోటి దేవుని యొక్క కృప వల్ల, మీ ప్రార్థన వల్ల అంతా సవ్యంగా జరిగిందనేటువంటి సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ రోజున సువిశేషపట్నంలో మనం చూస్తూ ఉంటాము. ముందుగా తూర్పు దిక్కు నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని ఎవరిని అడుగుతూ ఉంటారు? హేరోదు రాజును. హేరోదు రాజుతో పాటు ఎవరెవరు ఉంటారు అక్కడ? ప్రధాన అర్చకులు ఉంటారు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ ఉంటారు.
ప్రజలు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ ఉంటారు. మన సంఘంలో ఎవరెవరైతే రాజులుగా అధికారంలో ఉంటారో, పరిపాలన చేసే వాళ్ళు అధికారంలో ఉంటారో, మిగిలిన వారు ఇంకా కుటుంబ సభ్యులుగా ఉంటారు, చిన్న బిడ్డలుగా ఉంటారు, యవనస్తులుగా ఉంటారు. అక్కడ అదేవిధంగా ఆ యొక్క రాజ్యంలో కూడా రాజుతో పాటు అందరూ ఉన్నారు. ఈ యొక్క జ్ఞానులు వచ్చి వారిని ప్రశ్నించినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, వారి సమాధానం ఏమిటి? ఈ రాజులు వచ్చి, జ్ఞానులు వచ్చి, మేము శిశువుని కనుగొనడానికి వచ్చాము, ఆయన ఎక్కడ ఉన్నారని వారిని ప్రశ్నించినప్పుడు వారి సమాధానం ఏమిటి? ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశపరిచి హేరోదు రాజు ఏం చేస్తున్నాడు? క్రీస్తు ఎచ్చట జన్మించాడని ప్రశ్న వేశారు వాళ్ళకి. వారి సమాధానం ఏమని చెప్పారు? యోదయ సీమయందలి బెత్లెహేమునందు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాజు మందిరంలో ఉన్నటువంటి, లేకపోతే ఆ యొక్క హేరోదు రాజుతో చుట్టూ ఉన్న వారందరికీ కూడా తెలియజేయబడినటువంటి సత్యం ఏమిటి? యోదయ సీమయందలి బెత్లెహేమునందు యేసు ప్రభు జన్మిస్తారు అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మొదటి పట్టణంలో ఏం జరుగుతుందంటే, ఈ యొక్క యూదయ సీమయందలి బెత్లెహేం గురించి చాలా వివరణ ఇచ్చారు. యూదయ సీమయందలి బెత్లెహేం గురించి వర్ణించారు. ఎందుకంటే ఆ కాలంలో ఈ యొక్క యూదయ సీమయందలి బెత్లెహేం గురించి అంత విలువ లేదు. ఆ యొక్క యూదయ సీమయందలి బెత్లెహేం గురించి, యెరూషలేములో ఉన్నటువంటి ఈ యొక్క బెత్లెహేం గురించి ఎవరు అంతగా పట్టించుకోరు హేరోదు రాజు పరిపాలన కాలంలో. కానీ పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో దీని యొక్క వైభవం గురించి ముందే చెబుతారు. ఏమని ఉంటుంది ఈ రోజున? యూదయ సీమయందలి బెత్లెహేం గురించి మొదటి పట్టణంలో ఏమని ఉంటుంది ఒకసారి చూద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చదవండి అక్కడ. లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. దేవుని యొక్క కాంతి నీపై వెలుగొందుచున్నది అని ఆ యొక్క యూదయ సీమయందలి బెత్లెహేం గురించి వర్ణించబడింది. ఎవరెవరైతే ఆ యొక్క యూదయ సీమయందలి బెత్లెహేం గురించి తక్కువగా, చులకనగా పరిగణిస్తూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో, లెక్క చేయట్లేదో, అదే యూదయ సీమయందలి బెత్లెహేం గురించి పరిశుద్ధ గ్రంథంలో తెలపబడింది. లెమ్ము ప్రకాశించుము, దేవుడి యొక్క కాంతి నీ మీద ఉంటుంది అని. నువ్వు అభ్యుదయాన్ని చూడబోతున్నావు, నీవు గొప్పగా ఆశీర్వదించబోతున్నావు, నీ నుండే లోకరక్షకుడు జన్మించబోతున్నాడు. అందరూ కూడా, నలుదిక్కులు ఉన్నటువంటి జనులందరూ కూడా నిన్ను చూడటానికి వస్తారు అని. జరుగుతుందా ప్రస్తుతం? యేసు ప్రభు పుట్టినటువంటి ఆ జన్మస్థలాన్ని చూడటానికి నలుదిక్కుల నుంచి, ప్రపంచ నలుమూల నుంచి అనేక మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే తక్కువగా, లోకమంతా, లేకపోతే అక్కడ ఆ రాజ్యం అంతా కూడా, ఆ సమాజం అంతా కూడా తక్కువగా పరిగణించిందో, అదే బెత్లెహేం గురించి, అదే యేసయ్య పుట్టిన ప్రాంతం గురించి ప్రపంచమంతటా కూడా పరిగెడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి రాజు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన యాజకులు ఎవరు కూడా యేసు ప్రభు పుడతారని తెలిసి కూడా పట్టించుకోలేదు. లోకరక్షకుడు, యూదుల రాజు పుడతాడు అని చెప్పినా కూడా, సత్యము వారికి తెలియజేయబడి కూడా పరిశుద్ధ గ్రంథంలో లేకపోతే ధర్మశాస్త్రం ముందు రాయబడి ఉన్నదని తెలిసి కూడా ఆయనను స్వీకరించటానికి, ఆరాధించటానికి, ఆయనను దేవునిగా కొనియాడటానికి వారు ముందుకు రాలేదు. లెక్కలేనితనం చూపించారు. కానీ తూర్పు దిక్కు నుంచి వచ్చినటువంటి జ్ఞానులు ఏం చేశారు? నక్షత్ర సహాయంతో యేసు ప్రభు యొక్క జననం తెలుసుకొని, ఆ యొక్క శిశువు ఎక్కడ జన్మించారో వారు కనుగొని అక్కడికి వెళ్ళి ఏం చేశారండి? సాష్టాంగపడి నమస్కరించి ఆరాధించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే సాష్టాంగపడి నమస్కారం చేయవలసినటువంటి రాజు కానీ, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానాచార్యులు కానీ తెలిసి తెలియనట్టు వదిలివేశారు. మన జీవితాల్లో కూడా మనకన్నీ కూడా తెలియజేయబడుతూ ఉంటాయి. వాక్యం ద్వారా ప్రతి ఒక్క సత్యాన్ని క్షుణ్ణంగా, ప్రతి ఒక్క మంచి ఏమిటి, చెడేమిటి వాక్యం ద్వారా బోధించబడేటప్పుడు, దైవ సేవకుల ద్వారా బోధించబడేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా వివరణ ఇస్తూ ఉంటాం, తెలియజేస్తూ ఇది మంచిది, ఇది చెడుదని మనకి మనకు కూడా మనం చూస్తూ ఉంటే మన జ్ఞానంతో లోకంలో, సంఘంలో, సమాజంలో జరిగేటువంటి ప్రతి పనిలో కూడా ఏది మంచి, ఎటువైపు నుంచే వాళ్ళు, ఏది చెడు అని ఆలోచన చేసి మంచిని స్వీకరించే బిడ్డలుగా ఉండాలి. కానీ చాలాసార్లు ఏం చేస్తామంటే
ఏదైతే అదైంది. మంచి జరిగితే జరిగింది, చెడు జరిగితే జరిగింది. లేకపోతే మంచి వైపు నిలబడవలసిన సమయంలో మనకెందుకులే, వాళ్ళు చూసుకుంటారులే, తర్వాత అక్కడిక్కడ మాట్లాడటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏదైనా మంచి జరుగుతుంటే దాన్ని స్వీకరించాలి, కానీ ఏదైనా మంచి రాబోతుందంటే దాన్ని కూడా మనం సహాయపడాలి, దానితో పాటు నిలబడాలి. కానీ ఆ మంచిని స్వీకరించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటని ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జ్ఞానులు వెళ్ళి యేసయ్యను స్వీకరించి యేసయ్యే దేవుడు అని కనుగొని ఆయనకు సాష్టాంగపడి నమస్కరించి ఏం చేశారండి? ఏమేమి అర్పించారు? బంగారము, సామ్రాణి, పరిమళ ద్రవ్యములు. ప్రైజ్ ద లార్డ్. బంగారము దేనికి గుర్తుగా ఉంటుంది? రాజులకు. బంగారం అంటేనే రాజు, రాజసం. యేసయ్యే రాజు అనే సత్యం తెలియజేయబడుతూ ఉంది. దేవుడే, యేసయ్యే దేవుడు. రెండవదిగా ఏముంటుంది? బంగారం తర్వాత సామ్రాణి. సామ్రాణి ఎవరికి వేస్తారు? దేవునికి మాత్రమే. యేసయ్యే దేవుడు, యేసయ్యలోని దైవత్వం ఉందనేటువంటి సత్యం తెలియజేయబడుతుంది. మూడవదిగా పరిమళ ద్రవ్యములు. యేసు ప్రభువు పొందబోయేటువంటి ఆ యొక్క శ్రమలు, మానవుల రక్షణార్థము యేసు ప్రభువు పొందబోయేటువంటి శ్రమలు, మరణాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రాజులు లేకపోతే ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ఇవన్నీ కూడా యేసు ప్రభుకి అర్పించారు. అంటే అంత విలువైనవి యేసు ప్రభుకి అర్పించారంటే వారు ఇస్తున్నటువంటి, అక్కడ వారు తెలియజేస్తున్నటువంటి గొప్ప సందేశం ఏంటంటే యేసయ్యే మనకి ఐశ్వర్యము, యేసయ్యే మనకి దేవుడు, యేసయ్యే మనకి కీర్తి ప్రతిష్టలు, ఆయనలోనే మన సంపద, అమూల్యమైన అన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి అనేటువంటి సత్యం. అది ఈ లోకంలో చూపించేటువంటి చిన్న చిన్న ఆశల కోసం, అది కావాలి ఇది కావాలని వాటి కోసం ప్రాకులాడతాము. యేసయ్య దగ్గరే మనకు కావాల్సినటువంటి సంపద అంతా ఉందనేటువంటి సత్యాన్ని మర్చిపోతాం. జ్ఞానులుగా జ్ఞానం కలిగి దేవుని చెంత వారు అర్పించారు, మొత్తం అర్పించారు. చెప్పాలంటే బంగారం, సాంబ్రాణి, ఆ పరిమళ ద్రవ్యాలు, ఆ యొక్క ప్రపంచం అంతా కూడా విలువైనది అంతా కూడా అర్పించారంటే వారిని వారు అర్పించుకున్నారు. రాజులుగా, జ్ఞానులుగా వారికి ఉన్నటువంటి సంపదతో పాటు వారి హృదయాలను కూడా పూర్తిగా అర్పించారు. దేవుని వెతుకుతూ ఉన్నారు, దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఏమని ఉంటుంది వాక్యం? నేను మీ క్షేమము కొరకు 13 ఉద్దేశించిన పథకములు మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతుకుదురు, నేను మీకు దొరుకుదును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాజులు ముగ్గురు కూడా, జ్ఞానులు ముగ్గురు కూడా పూర్ణ హృదయంతో దేవాది దేవుని వెతుక్కుంటూ పోయారు. యేసు ప్రభుని దర్శించుకున్నారు. దేవుని చూడాలి, రాజుగా పుట్టబోతున్నటువంటి యేసయ్యను చూడాలని ఆశతోటి వెతుకుతున్నారు. వారు దర్శించుకున్నారు. మనము కూడా ఆ యొక్క పూర్ణ హృదయంతో, పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరైతే పూర్ణ హృదయంతో వెతుకుతారో వారికి నేను దర్శనం ఇస్తాను, వారు నన్ను చూస్తారని. అదేవిధంగా మత్తయి శుభవార్త 7:7లో కూడా, మత్తయి శుభవార్త 7:7లో కూడా ఆ సత్యం తెలియజేయబడుతుంది. వెదకుడు మీకు దొరుకును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెదికే వారికి ప్రభు దొరకటానికి సిద్ధంగా ఉన్నారు. పూర్ణ హృదయంతో వెదకటం నేర్చుకో. ఆ యొక్క యేసు ప్రభుని మనం కూడా వెతికి పొందుకోవాలి. మన పూర్ణ హృదయంతో మనల్ని మనం అర్పించుకోవాలి. ఆయనకి పరిపూర్ణంగా మనల్ని అర్పించుకుంటేనే ఆయన మన జీవితాల్లో మనం కనిపిస్తారు. అభ్యుదయంలోనికి ఆ రోజున బెత్లెహేము ఏ విధంగా అయితే ఈరోజు నిలబడుతుందో, మన జీవితంలో కూడా యేసయ్య ఉంటే అదే విధంగా మన జీవితంలో అభివృద్ధిలో నిలబడతాయి. పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తబడతాము. ఎటువంటి పరిస్థితి అయినా సరే అక్కడి నుంచి కూడా అందరూ కూడా చులకనగా లేకపోతే తక్కువగా చూసినటువంటి ఆ బెత్లెహేము గురించి ఇంత వైభవంగా ఈరోజు మాట్లాడుతున్నామంటే మన జీవితాల్లో కూడా యేసయ్య ఉంటే అదే విధంగా ఆ బెత్లెహేము మార్చబడే విధంగా మనం కూడా మార్చబడతాం.
కాబట్టి ఆయన వెదకటం నేర్చుకోవాలి. మన జీవితాలు యేసయ్య ఉంటే పూర్ణ హృదయంతో మనల్ని ఆయనకు అర్పించుకొని వెతుకుతూ ఉంటే ఆయన మన జీవితాలు కూడా అంతగా వైభవాన్ని మనం కూడా చూడబోతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథంలో కూడా ఇదే మాట ఉంటుంది. 8వ అధ్యాయము 17వ వచనము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమింతును, నన్ను వెదకు వారికి నేను దొరుకుదును. దేవుని యొక్క మాట చాలా స్పష్టంగా, దేవుని యొక్క వాక్. దేవుని ప్రేమించి వెతికే వారికి ఆయన దగ్గరగానే ఉంటారు, దరిదాపులోనే ఉంటారు, ఆయన అందుబాటులో ఉంటారు. అనునిత్యం కూడా మీకు ఏది కావాలో ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన ప్రేమించి వెతికే వారికి, జ్ఞానులు ఆయన ప్రేమించి వెతికారు కాబట్టి వారికి దొరికారు యేసయ్య. మరి అటువంటి యేసయ్యను మనము కూడా ప్రేమించి వెతికితే ఆయన ఎప్పుడు కూడా ప్రేమిస్తారు, దొరుకుతానంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు రాజుల గురించి, మనం ముగ్గురు జ్ఞానుల గురించి పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైనా విని ఉన్నామా? పాత నిబంధన గ్రంథంలో వీరి గురించి ఎప్పుడైనా విని ఉన్నామా? మనం లేదు. కానీ ఈ ముగ్గురు రాజులకి యావే దేవుడి గురించి, ఇజ్రాయెల్ ప్రజల గురించి, ధర్మశాస్త్రం గురించి ఎక్కడైనా తెలిసినట్లుందా? లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ ముగ్గురు జ్ఞానులకి యావే దేవుడు, తండ్రి దేవుడు కానీ, అసలు ధర్మశాస్త్రం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఏమీ తెలియదు. ఒకే ఒక మాటలో చెప్పాలంటే వీరు అన్యులు. అన్యులంటే దేవుని తెలియని వారు. అన్యులుగా ఉంటూ దేవుని వెతికి పొందుకున్నారు. రెండవ పట్టణంలో ఈరోజు పౌలు గారు అదే మాట్లాడుతున్నారు. రెండవ పట్టణంలో పౌలు గారు అదే తెలియజేస్తున్నారు. పౌలు గారికి వచ్చినటువంటి ఆ దర్శనములో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మాట, దేవుడికి ఆయన ఇచ్చినటువంటి సందేశము అందరినీ కూడా, అన్యులు కూడా భాగస్తులే. యేసయ్య అనే శరీరంలో అందరూ భాగస్తులే. అన్యులు, ఈ మతము ఆ మతము, ఈ కులము ఆ కులము, ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ వర్గ విభేదాలు లేవు. యేసయ్య అనేటువంటి రాజ్యంలో, యేసయ్య రాజ్యంలో ఏ వర్గ విభేదాలు ఏమీ లేవు. అందరూ కూడా ఆ యొక్క యేసయ్య అనేటువంటి శరీరంలోని అవయవాలే. మనం కూడా, మన సంఘంలో కూడా ఈ మధ్యకాలంలో చెప్పాలంటే ఎక్కువగా అన్యులు దేవుని విశ్వసించి గొప్ప మేలుని, గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటున్నారు. అన్యులుగా ఉంటూ దేవుని తెలుసుకొని, దేవుని విశ్వసించి, దేవుని మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకంతో వారు అనునిత్యం కూడా చేసేటువంటి ఆ ప్రయాణము, ఆ యొక్క దేవునితో సన్నిధితోటి వారు ఉండేటువంటి తీరు, పద్ధతి, వారి యొక్క నడవడికని బట్టి గొప్పగా ఆశీర్వదించబడుతున్నారు అన్యులు. క్రైస్తవులుగా, కథోలికులుగా, విశ్వాసులుగా అనాది కాలంగా ఉంటున్నటువంటి మనము అన్యుల వలె, పౌలు గారు తన యొక్క జీవితం అంతా కూడా అన్యుల కోసం పనిచేశారని ఉంటుంది. అంటే దేవుడు అన్యుల కోసము ఆయన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నారని. అపోస్తుల ద్వారా లేకపోతే శిష్యుల ద్వారా ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ ప్రణాళికను పౌలు గారు ఇంకో లెవెల్కి అన్యులకు కూడా తెలియపరిచి వారందరినీ కూడా భాగస్థులను చేస్తున్నారు. మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి మనము ఏ విధంగా ఆ యొక్క రక్షణ ప్రణాళికలో, రక్షణలో దేవునితో సహవాసులమై జీవిస్తున్నాము. అన్యులు ఈ కాలంలో ఎక్కువగా తెలియనటువంటి వారు దేవుణ్ణి తెలుసుకొని గొప్పగా దీవించబడుతూ ఉన్నారు. మరి మనము కూడా అటువంటి దీవెనలు పొందాలంటే ఈ ముగ్గురు జ్ఞానులు కూడా అన్యులే. వారికి ఏమీ తెలియదు దేవుని గురించి కానీ, పాత నిబంధన గ్రంథం గురించి కానీ, ధర్మశాస్త్రం గురించి కానీ వారికి ఏమీ తెలియదు. తెలియనటువంటి వారు తెలుసుకొని ఆరాధించి వారిని అర్పించుకున్నారు. ఎప్పటి నుంచో తెలుసుకున్నటువంటి మనము ఇంకా ఆరాధిస్తూ ఉంటున్నాము, ఇంకా తెలుసుకుంటూ ఉన్నాము. కానీ మనల్ని మనము దేవునికి అర్పించటంలో మిస్ అవుతూ ఉన్నాము, కోల్పోతూ ఉన్నాము. దేవునికి మనల్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా హృదయాంతరంగాల నుంచి దేవునికి అర్పించుకోవాలి ఏది ఇచ్చినా కానీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రత్యేకించి ఒక సత్యాన్ని ముగ్గురు జ్ఞానుల ద్వారా
దేవాది దేవుడు అందిస్తున్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని మన జీవితాన్ని కూడా పరిపూర్ణముగా ఆయనకు అర్పించుకొని ఆయనే రాజు, ఆయనే దేవుడు, ఆయన మనకు రక్షణ దయచేస్తాడని సత్యాన్ని తెలుసుకొని ఆయనకు ప్రియమైన బిడ్డలుగా జీవించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లు ప్రార్థింపుము. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించి అర్పణములను కరుణతో వీక్షింపము. ఇప్పుడు మేము బంగారము, సాంబ్రాణి, సుగంధములను గాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు బలి సూచకములైన ఈ అప్ప ద్రాక్ష రసములను నీకు అర్పించుచున్నాము. వీటిని పవిత్రమునర్చి మమ్ము దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తు నన్ను వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మధ్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణమునెరుగని తన మహిమతో మమ్మ క్రొత్త స్వభావాలను చేసెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా,
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ వారి కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడి శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమున భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమానుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసమును జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, ఈ రోజున బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించుము. తండ్రి, ఈ సాక్షాత్కార మహోత్సవం మా అందరి జీవితాల్లో గొప్ప రోజుగా, గొప్ప దీవెనలు పొందుకునే రోజుగా మాకు అనుగ్రహింపము. ఉత్థాన మగుదముల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరి పెదై చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. లేచి నిలబడి ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను జపిస్తూ మనం కూడా ప్రభుని అనుసరించే బిడ్డలుగా, బాలయేసుని చేరుకునే బిడ్డలుగా మనం ఉండాలి అని, అందుకు వాక్యాన్ని అనుసరిస్తూ మన జీవితంలో జ్ఞానులలాగా, జ్ఞానం కలిగినా కూడా వారు జ్ఞానానికి అధిపతిగా ఉన్న ప్రభుని వెతికినట్లుగా మన జీవితంలో కూడా మనం ఎంత ఉన్నతంగా ఉన్నా ఈ రోజున ప్రభు దగ్గర, ప్రభువా మాకు నువ్వు కావాలి అని 2 చేతుల పైకి లేపి ఆ జ్ఞానులతో పాటుగా మనం కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములు భరించిన ప్రభుగా మాకు దయచూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములు భరించిన ప్రభుగా మాకు దయచూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములు భరించిన ప్రభుగా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభువుని దర్శించడానికే జ్ఞానముతో ఉన్నటువంటి బిడ్డలు కూడా ప్రయాణం చేసి వచ్చి ప్రభుని దర్శించి వారి జ్ఞానం ఇవ్వలేని ఆనందాన్ని పొందుకున్నారు. వారి జ్ఞానం, వారు సంపాదించిన జ్ఞానం ఇవ్వలేనటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని ఈ ప్రభు దగ్గర పొందుకున్నారు. మనం కూడా ఆ జ్ఞానం కలిగి ప్రభు దగ్గరికి మన ప్రయాణం ఎటు వెళ్ళాలి అని తెలుసుకొని ఆ జ్ఞానంతో ప్రభుని దర్శించి మన జీవితంలో అవసరమైనవన్నీ కూడా పొందుకోవాలి అని ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉండగా ఆ ప్రేమ పరలోకం ఎందుకు పిలువబడుతున్న మనందరము ధన్యులము. నాకు పంచువేలా నాలో ఆనందకు హేలా
ఓ ప్రభువా, నీవు స్వర్గపు వెలుగుతో అన్ని వేళల యందును అన్ని తావులకును మాకు ముందుగా నడువుము. నీ కాంతి కిరణముల సహాయం ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమ రహస్యమును స్పష్టముగా గ్రహింపగలుగుదుము. నిజమైన అభిమానముతో నిన్ను పూజించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి ప్రత్యేక ఆశీర్వచనముల కొరకు ప్రార్థించండి. సర్వేశ్వరుడు మేము చీకటి నుండి అద్భుతమైన తెలివిన వెలుగులోనికి ఆహ్వానించి కనికరము గల ప్రభు తన దయానుగ్రహములను ఆశీస్సులను మీపై కృమ్మరించి మీ హృదయములను విశ్వాసము నమ్మిక ప్రేమతో బలపరచునుగాక. క్రీస్తు తన సాక్షాత్కారము ద్వారా అంధకారములో ప్రకాశించు జ్యోతిగా ఈనాడు ఈ లోకములో ప్రత్యక్షమాయను. అతనిని నమ్మకముతో అనుసరించుచున్న మిమ్మ కూడా దేవుడు మీ సహోదరి సహోదరుల కొరకు కాంతివంతమైన దీపికలుగా రూపొందించునుగాక. జ్ఞానులు ఒక నూతన నక్షత్రమును అనుసరించి జ్యోతి నుండి జ్యోతిగా వెలిసిన ప్రభు అయిన క్రీస్తును కనుగొని ఎంతో ఆనందించిరి. అదే విధముగా మీ జీవిత యాత్ర ముగిసిన తరువాత మీరు కూడా ప్రభువును కనుగొందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుకు ప్రియమైన వారిగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.